రేపటి ఎంసెట్ పరీక్షలు వాయిదా. స్టూడెంట్స్ నిరసనతో దిగొచ్చిన జేఎన్టీయూ. ఇతర జబ్బులున్న వాళ్లు కరోనాతో జాగ్రత్త. నిమ్స్ లో స్టెమ్ సెల్ బ్యాంక్ ప్రారంభించిన ఈటెల. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకోవాలి. ఫీజుల వేధింపులపై శివబాలాజీ పోరాటం. నిరుద్యోగుల్ని ముంచుతున్న ఫేక్ కన్సల్టెన్సీలు. విదేశాలకి పంపుతామని భారీగా వసూళ్లు. సినిమా థియేటర్ల ఓపెన్ పై రాని క్లారిటీ. రాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇవ్వాలన్న ఓనర్స్. మార్కెట్లో నోరిరుస్తున్న సీతాఫలాలు. కరోనా ప్రభావంతో తగ్గిన అమ్మకాలు. ఇక అప్డేట్స్ చూస్తే రేపటి ఎంసెట్ పరీక్షపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది జేఎన్టీయూ. ఎంసెట్ పరీక్షను వాయిదా వేసినట్టు ప్రకటించారు కన్వీనర్ గోవర్ధన్. ఎగ్జామ్ రాయని విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెడతామన్న అధికారులు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే రేపు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంపై విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వెబ్సైట్లో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హడావిడిగా పరీక్ష పెట్టడం ఏంటని ప్రశ్నించారు పేరెంట్స్. దీంతో ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు అధికారులు. ఎగ్జామ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం భారీ శబ్దాలు వచ్చాయి. నగరంలోని బోరబండ, రెహమత్ నగర్, అల్లాపూర్ ప్రాంతాల్లో ఈ భారీ వింత శబ్దాలు వచ్చాయి. ఈ సౌండ్స్ కి భయపడ్డ జనం భూకంపం అనుకుని బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అంతా ఇళ్ల బయటే భయంగా గడుపుతున్నారు. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వింత శబ్దాలే వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. నాకు 3 సార్లు ఏర్పడ్డది. దుమ్మున మన గుంటేసి వేసినట్టు 2 సార్లు ఎన్నిసార్లు వచ్చింది? 5 times. ఏమైనా ఇంట్లో ఏమైనా సామాన్లు ఏమైనా ఏం లేదు, కాకపోతే సౌండ్ వచ్చిందని భయం వేస్తుంది. దేశంలోని పేదలందరికీ పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గ్లాండ్ ఫార్మా, హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా పరిస్థితుల్లో సమాజ సేవ చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. యూపీలో జరిగిన అత్యాచార ఘటనలను కేంద్రం ఖండిస్తుందన్నారు కిషన్ రెడ్డి. నిందితులను ఉపేక్షించేది లేదన్నారు. మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈరోజు దేశమంతా కూడా అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాము. గాంధీ మహాత్ముడు ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆదర్శం అయితే మనకు చూపించాడో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ ఆలోచన విధానంతో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. దేశ స్వాతంత్రం ఏ రకంగానైతే ఆ రోజు సాధించుకున్నామో, నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రధానిగా ఈరోజు అన్ని రంగాలలో కూడా ఆత్మ నిర్భర భారత్ గా మనం నిర్మాణం కావాలి. అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం ముందుకెళ్లాలి. ప్రతి రంగం కూడా ఆత్మనిర్భర శక్తిగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆత్మనిర్భర భారత్ పేరు మీద ఈ కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరోనా విషయంలో ఐసీఎంఆర్ ఎన్నో స్టాండ్స్ మార్చుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకే స్టాండ్ పై ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మున్ముందు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్నారు. ఇతర జబ్బులు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిమ్స్ లో స్టెమ్ సెల్స్ బ్యాంక్ ప్రారంభించారు ఈటెల. నిమ్స్ లో ఓపీ సేవలు పెంచుతామని చెప్పారు. నిమ్స్ స్థాయిలో 4 హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఈటెల. నిమ్స్ హాస్పిటల్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన ల్యాబ్గా, ఉన్నతమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా ఈరోజు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సెంటర్. గతంలో ఈ టెస్టులు చేసుకోవాలంటే
ఢిల్లీకి మాత్రమే పంపించేటువంటి ఆస్కారం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ టెస్టులన్నీ కూడా నిమ్స్ హాస్పిటల్నే చేసేటువంటి టెక్నాలజీని, మిషనరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు స్టెమ్ సెల్ తీయడం కానీ, స్టెమ్ సెల్స్ ని మళ్ళీ ఇవ్వడం కానీ 10 బెడ్లతో 10 రూములతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల రక్త క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు, పేదవాళ్లకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఫిట్ గా ఉండాలంటే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎల్బీ స్టేడియంలో ఫిట్ ఇండియా, ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని స్టేడియాల గ్రౌండ్లలో రన్ ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంలో మా క్రీడాకారులందరూ కూడా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినాం. ఎంతో మంది క్రీడాకారులు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరికీ అలా రావడం జరిగింది. ఫిట్ తెలంగాణ మూవ్మెంట్ ని ఈ రోజు మేము ప్రారంభించుకున్నాం. డాక్టర్ తో పని లేకుండా జబ్బులకు దూరంగా ఉండడానికి, కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఇన్ ఫ్యూచర్ లో ఇంకేమొచ్చినా కానీ దాన్ని తట్టుకోవడానికి, ఓవరాల్ గా చెప్పాలంటే నువ్వు బతకడానికి, 10 కాలాలు మీరు బతికి ఉండడానికి, వాకింగ్, రన్నింగ్ చేసి ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్ తెలంగాణ మూవ్మెంట్లో, ఫిట్ తెలంగాణలో మీరు పాల్గొనాలని మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికట్టే వరకు పోరాటం చేస్తామంటున్నారు నటుడు శివబాలాజీ దంపతులు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల తల్లిదండ్రులను కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల పేరుతో వేధిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పినా కొన్ని స్కూల్స్ మాత్రం అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. స్కూల్ ఫీజుల దోపిడీపై త్వరలోనే సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రిని కలుస్తామంటున్న శివబాలాజీ దంపతులతో విజయ్ ఫేస్ టు ఫేస్. సంక్షోభ టైంలో ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ సామాన్య మానవులతో పాటు సినీ నటుల మీద కూడా పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ అటు తల్లిదండ్రులను, విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ గురి చేస్తున్నాయని చెప్పి హీరో శివబాలాజీ దంపతులు ఇప్పటికే పలు ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు వారికి వచ్చిన సమస్య ఏంది, ఈ ప్రైవేట్ స్కూల్స్ పట్ల శివబాలాజీ ఏమంటున్నారు, ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు నటుడు శివబాలాజీ ఉన్నారు. మనం చూస్తున్నాం కరోనా సంక్షోభ టైంలో చాలా వరకు కూడా అందరూ ఉపాధి లేక కష్టపడుతున్న టైంలో ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది, ఓన్లీ ట్యూషన్ ఫీ తీసుకోవాలని. మీకు ఎటువంటి సమస్య స్కూల్ నుంచి ఎదురైంది? ప్రధానంగా పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళు మాకు పెడితే, ఒక గ్రూప్లో మమ్మల్ని వాళ్ళు పెడితే, అంటే మా మిస్సెస్ని ఆ డిస్కషన్స్లో స్కూల్ ఫీజు గురించి వీళ్ళు కొంచెం తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ స్ట్రక్చర్ సేమ్గా ఉంది, ఈ ఇయర్ స్ట్రక్చర్ సేమ్గా ఉంది, ఏం డిఫరెన్స్ ఉంది, బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాటర్ ఇది కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ, బట్ స్టాఫ్ అండ్ టీచర్స్ శాలరీస్ ఏం చేయకుండా ఒకటి వీటిలో ఏమైనా తగ్గిస్తే బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ పెడితే దానికి స్కూల్ మేనేజ్మెంట్ వచ్చేసి కొంచెం హార్ష్గా రిప్లై చేసింది. సో దాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ స్కూల్ని అడిగితే దానికి ఏం రిప్లై రాలేదు, మేము వదిలేసాము. కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని తీశారు. ఎందుకు తీశారని అడిగితే దానికి వచ్చేసి ఇది లేదు, రిప్లై ఏం లేదు. సో మేము అడుగుతూనే ఉన్నాము, ఏం రిప్లై లేదు. లాస్ట్కి ఒక రిప్లై వచ్చింది. ఏంటంటే మా రిప్లై పక్కన పెట్టేసి మేమేదో ఒక గ్రూప్ వచ్చేసి మేము సపోర్ట్ చేస్తున్నాము, వాటికి స్కూల్కి అగెన్స్ట్గా వెళ్తున్నాము అనేది. అండ్ మేము అడిగింది ఏంటి, సరే అండి ఇవన్నీ చెప్పారు, సరే ఫస్ట్ పిల్లలు ఎందుకు తీసారా చెప్పండి అంటే వాళ్ళు దానికి ఆన్సర్ చేయలేదు. కరెక్ట్గా ఎగ్జామినేషన్ 4 days ముందు ఆపారనమాట. సో ఎగ్జామినేషన్ కూడా మేము వచ్చేసి పిల్లలు అటెండ్ చేయలేకపోయారు, అది ఎగ్జామినేషన్స్ పోయాయి. సో దానివల్ల నేనే బాధపడట్లేదు, బట్ స్టిల్ అడుగుతుంటే కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు. సో దానివల్ల నేను హ్యూమన్ రైట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. హ్యూమన్ రైట్స్ నుంచి డిఓకి ఆర్డర్ వచ్చింది, ఇలా స్కూల్ ఏంటి రిపోర్ట్స్ తీయమని చెప్పి. అక్కడ రిపోర్ట్స్ ఇప్పుడు తీసి వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇంకా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. బట్ ఆ 1 weekలోనే వాళ్ళ పేరెంట్స్ అందరికీ, ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ ఇచ్చేసారు. అండ్ ప్రతి పేరెంట్ని డిమాండ్ చేయడం, అంటే మాకు ఫీజు కావాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళని, అంటే మనకి బుక్స్ ఇచ్చేటప్పుడు ఫీజు కడితేనే బుక్స్ ఇస్తాను అని డిమాండ్ చేసిన వాళ్ళకి వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ సైడ్ అయితే మేము చాలా హ్యాపీ, ఎందుకంటే పేరెంట్స్ అందరికీ దేనికోసం మేము అనుకున్నామో అందరికీ వచ్చేసి హ్యాపీగా వాళ్ళ పిల్లలకంతా ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. బట్ మేమైతే ఆన్లైన్ క్లాస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు పిల్లల్ని ఎందుకు తీసావని కారణం చెప్పట్లా, ఇప్పుడు యాక్సెస్ ఇచ్చేసాను చెప్తున్నావు. ఫస్ట్ ఆన్సర్ చేయి నాకు, నేను పేరెంట్ని, ఐఎమ్ యువర్ పే మాస్టర్, నువ్వు ఫస్ట్ నాకు ఆన్సర్ చేయి.
ఎందుకు తీసామని చెప్తే దానికి అది నాకు అనుకూలంగా ఉంటే మీన్స్ లైక్ దానికి నాకు సాటిస్ఫాక్టరీగా ఉంటే అప్పుడు నేను నీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలా అవుతా నేను ఆలోచిస్తాను. సో అందుకని మీరు ఆ ప్రెషర్ తీసుకోవద్దు. అసోసియేషన్ ఉంది కదా, అక్కడక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు అందరూ ఒక అసోసియేషన్లో కలుద్దాం. అందరూ ఒక అసోసియేషన్లో వచ్చిన తర్వాత మీ ఇష్యూ ఇక్కడ పెట్టి నన్ను ఇక్కడ ట్యాగ్ చేయండి సోషల్ మీడియాలో. HSPAలో మీరు వచ్చేసి ఎన్రోల్ అవ్వండి ఫస్ట్. దాంట్లో మీ కంప్లైంట్స్ పెట్టండి, దాన్ని అంతా చూసుకొని బయటకు వస్తాం. అందరూ కలిసి దీన్ని బయటికి ఇంకో ఎలా మనం ఫైట్ చేద్దామని చూద్దాం. అంటే మీరు దీనిపైన విద్యాశాఖ మంత్రిని కానీ సీఎం గారిని కలవనున్నారా? అంటే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది భవిష్యత్తు? డెఫినెట్గా కలుస్తామండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్కి వెళ్తాం మేము ఇవన్నీ తీసుకొని. ఇంకా రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తాం. సో ఈ టైంలో మీరు ఒక మూవ్మెంట్ను లేవనెత్తారు, ఎవరెవరి సపోర్ట్ వస్తుంది? మొన్న నరేష్ గారు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక వీడియో కూడా వదిలేరు ఆయన. ఇలా రాజీవ్ కనకాల, ఇలా చాలామంది ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తారు, కావాల్సినప్పుడు వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రైవేట్ స్కూల్ నుంచి, దాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఆల్రెడీ మనం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాము. మా స్కూల్ పరంగా అయితే పిల్లలకి యాక్సెస్ ఇచ్చారు. ఏ పిల్లలు అయితే ఫీజు కట్టలేదు, మిగిలిన పిల్లలు కట్టలేదు అంటే ఇంటెన్షనల్గా కాదు, ఎవరైతే కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో ఆ పిల్లలందరికీ యాక్సెస్ తీసుకురాగలిగాం. అండ్ ఆ పిల్లలందరికీ బుక్స్ ఇష్యూ అయ్యేలాగా చూడగలిగాం. బట్ మా పిల్లల విషయానికి వచ్చేసరికి అండ్ ట్యూషన్ ఫీ విషయానికి వచ్చేసరికి ఇంకా దానికి ఒక క్లారిఫికేషన్ రావాల్సింది. ఎందుకంటే జీవో 46 ప్రకారం పోయిన సంవత్సరం కండక్ట్ చేసిన 100% ఫీజు ఈ సంవత్సరం కలెక్ట్ చేయడానికి లేదు. బట్ ఈ స్కూల్లో ఫుల్ ఫీజు కలెక్ట్ చేస్తుంది. సో దానికి ఒక క్లారిఫికేషన్ రావాల్సింది. అండ్ పిల్లల్ని ఎందుకు తీసేశారు అన్నదానికి ఇంతవరకు ఆన్సర్ లేదు. బికాస్ మేము 40% ఫీజు ఆల్రెడీ కట్టేశాం. ఫీజు కట్టిన తర్వాత కూడా పిల్లల్ని ఎందుకు తీసేశారనే దానికి ఇంకా స్కూల్ నుంచి ఆన్సర్ లేదు. యాక్సెస్ మా పిల్లలకు కూడా ఇచ్చారు, కానీ మేడం మీ పిల్లలకి 22 నుంచి 25 రోజులు, ఆల్మోస్ట్ పెద్ద బాబుకి 22 డేస్, చిన్న బాబుకి 25 డేస్ యాక్సెస్ పీకేశారు. ఆ స్పాన్లో ఎగ్జామ్స్ కూడా కలెక్ట్ చేశారు. ఒక్క క్లాస్ మిస్ అయితేనే డ్యూ టు టెక్నికల్ ఎర్రర్ 1 క్లాస్ మిస్ అయింది, ఇది రేపో ఎల్లుండో ఫిక్స్ అవుతుంది, కండక్ట్ చేస్తాం అని మెసేజ్ ఇచ్చే స్కూలు మా ఇద్దరు పిల్లల విషయంలో 25 రోజులు దెర్ ఇస్ నో రెస్పాన్స్. అండ్ నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా ఎందుకు తీసేశారో, లేకపోతే ఎందుకు వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఎంత ట్రై చేసినా నాకు బదులు ఇవ్వలేదు. ఇన్ రిటర్న్ నన్ను థ్రెటన్ చేశారు, మీ మీద యాక్షన్ తీసుకుంటామని. నోటీస్ ఇవ్వకుండా చేశారు, అలాగే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా యాక్సెస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ రెండిటికి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే కొన్ని లక్షల మంది పేరెంట్స్కి మంచి జరిగితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేడం, ఫైనల్గా మీరు ఎటువంటి న్యాయం మీకు వచ్చేంత వరకు మీరు పోరాడతారు? పేరెంట్స్కి కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి ఒక్కటే రిక్వెస్ట్ అండి, దట్ భయపడద్దు. సో ఇలాంటి మాత్రం జరగకూడదండి. అంటే పిల్లల్ని టార్గెట్ చేయడం మాత్రం మారాలి. అది మొత్తం మీద ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ పైన ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే స్కూల్ నుంచి విద్యార్థులను తొలగించడం పట్ల మేము డిఓని కలిసాము, ఇతర ఆఫీసులను కలిసామని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా పేరెంట్స్ అందరితో కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి శివబాలాజీ దంపతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టైన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్న రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో వివాదం చెలరేగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్న టైంలో రిపోర్టర్లను తోసేయడంతో గొడవ జరిగింది. ఈ వివాదంపై 7 కేసులు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. ఇవాళ అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించగా బెయిల్పై విడుదలయ్యారు ఫిరోజ్ ఖాన్. అయితే తనపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. నాకు నూపుతావా, నేనెవరు నీకు తెలియదు అంటే నేనన్నా ముఖ్యమంత్రిను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఉత్తమ నాకు కంప్లైంట్ పెట్టినాడు, ఫిరోజ్ ఖాన్ మిస్బిహేవ్ చేస్తున్నాడు. దాని తర్వాత మీటింగ్ ప్రొటెస్ట్ అయిన తర్వాత ఇతడు ఒక బూతు, అమ్మ మీద బూతు చెప్తేనే నేను కూడా తిట్టడం మొదలుపెట్టిన. నా తిట్టడం చూసి మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అతనికి కొట్టినారు. టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఈ జర్నలిస్ట్కి సపోర్ట్ చేసి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేపించి మన ఓల్డ్ సిటీ ఒక చిన్న పార్టీ లీడర్ డీజీపీ గారికి ఫోన్ చేపించి, లేకుంటే కమిషనర్ గారికి ఫోన్ చేపించి
నా మీద 353 బుక్ చేపిస్తారు. కన్సల్టెన్సీల పేరుతో ఆఫీసులు తెరుస్తారు, విదేశాలకు పంపుతామని నమ్మిస్తారు, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తారు. ఇది నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఫేక్ కన్సల్టెన్సీల తీరు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఫేక్ కన్సల్టెన్సీ ఏజెంట్లు. సిటీలో ఫేక్ కన్సల్టెన్సీలు పెరుగుతున్నాయి. ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులనే టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఫేక్ కన్సల్టెన్సీ ఏజెంట్లు. విదేశాలు బడా కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. అందినంత డబ్బులు వసూలు చేస్తూ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తున్నారు. సిటీలో ఫేక్ కన్సల్టెన్సీల ముసుగులో ఎందరో నిరుద్యోగులు మోసపోయారు. బాధితులు సంస్థపై చీటింగ్ కేసు నమోదు చేస్తే కానీ పోలీసులకు కూడా విషయం తెలియడం లేదు. కొందరు H1B వీసా కన్సల్టెన్సీ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఈజీ మార్గంలో వీసా ఇప్పిస్తామంటూ ప్రకటనలు ఇస్తారు. ఇది నిజమని నమ్మి చాలా మంది నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. కన్సల్ట్ కావడం జరిగింది. నేను బీటెక్ చదివాను. బీటెక్ తర్వాత ఎంటెక్ చేయడం కోసం ఆ కన్సల్ట్ ఆఫీస్ని కన్సల్ట్ కావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక 20,000 రూపాయలు డీడీ తీయమని చెప్పారు. 20,000 రూపాయలని ఆన్లైన్లో డీడీ తీసా. కానీ తర్వాత డీడీ తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీ ఆఫీసు అంటే అక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎవరు స్పందించట్లేదు. తర్వాత మేము ఎంటెక్ చేయడం కోసం డీడీ తీసినాం కదా, ఏమైనా ఎవరైనా అడగడం కోసం లేని సందర్భంలో అక్కడ కనీసం వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడ చేసుకుంటూ బయట ట్రై చేశాడు. సో రీసెంట్గా ఒక కన్సల్టెన్సీని అతను ఆశ్రయించాడు. ఆ కన్సల్టెన్సీని ఆశ్రయించిన తర్వాత కొంత అమౌంట్ కట్టాడు వీసా గురించి. సో అమౌంట్ వీసా రావడానికి కూడా ఒక 2-3 మంత్స్ టైం పడుతుందని చెప్పారు కన్సల్టెన్సీ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత వెయిట్ చేశాడు, వీసా రాలేదు. డైరెక్ట్ ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ లాక్ ఉంది. సో యాక్చువల్లీ ఏమవుతుందనంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా వచ్చినప్పటి నుండి కొన్ని కన్సల్టెన్సీల మోసాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కొన్ని టాప్ ఏజెన్సీలు యూనివర్సిటీల రిప్రజెంటేషన్ గా ఉంటాయని వాటి వెబ్సైట్లలోకి వెళ్లి చెక్ చేసుకోవాలంటున్నారు కన్సల్టెన్సీల నిర్వాహకులు. అంతకంటే ముందు ఆథరైజ్డా కాదా అని తప్పక చూసుకోవాలంటున్నారు. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ చూడాల్సింది ఏంటంటే మాకు కొన్ని రిప్రజెంటేషన్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏజెన్సీస్ ఎలా అంటే టాప్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి ఉన్నాయి, హిస్టరీ వైజ్ తీసుకున్నా కానీ. సో మాకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎలాంటి సర్టిఫికేషన్స్ అంటే నాప్సా సర్టిఫికేషన్ యూఎస్కి వెళ్తే, ఇప్పుడు మీరు అదే వేరే కంట్రీస్కి వెళ్తే ఐసెప్ సర్టిఫికేషన్స్, ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ రిప్రజెంటేషన్ అని చెప్పి మాకు అఫీషియల్ లెటర్ ఇస్తుంది. సో అది బేసికలీ చూసుకోవాలి స్టూడెంట్స్. ఉద్యోగాల కోసం వెళ్లేందుకు వర్క్ పర్మిట్ తీసుకుంటే ఇమిగ్రేషన్ వెబ్సైట్ లో ప్రాసెస్ క్లియర్ గా డిజైన్ చేసి ఉంటుందంటున్నారు. వర్క్ పర్మిట్ ప్రాసెస్ కేస్ నెంబరింగ్ చెక్ చేసుకున్నాకే వర్క్ పర్మిట్ కి పేమెంట్ చేయాలంటున్నారు. వర్క్ పర్మిట్ అగ్రిమెంట్ కింద ఏ ఏజెన్సీ అయినా స్టూడెంట్ కి వచ్చే శాలరీ నుంచి 10 నుంచి 12% తీసుకోవాలే తప్ప 3-4 లక్షలు డిపాజిట్ చేస్తే వర్క్ పర్మిట్ ఇస్తామంటే నమ్మద్దంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ టు ద స్టూడెంట్స్. ఎందుకంటే మాకు ఆల్రెడీ యూనివర్సిటీ పే చేస్తుంది ఫర్ స్టూడెంట్స్ పంపించినందుకు కానీ, మార్కెటింగ్ చేస్తున్నందుకు కానీ. దే ఆర్ పేయింగ్ అస్. ఓన్లీ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటి దానికి ఏంటంటే మనం సర్వీస్ ఛార్జ్ పీపుల్ విల్ ఛార్జ్. సో దట్ ఈస్ మేక్ సెన్స్. సో అలాంటివి కూడా మీరు ఎలా చూసుకోవాలంటే వాళ్ళ ఫర్దర్ ఇంతకుముందు పంపించిన స్టూడెంట్ రెఫరెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడిపోమని చెప్పి పేరెంట్స్తో కానీ ఇట్లాంటివి చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ అలుమ్నాయ్ తోటి చూసుకొని ద బేసిక్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆర్ ద ఏజెన్సీస్ ఆర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ లో అన్ని చెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా మోసాలు జరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఆలోచనలో పడ్డారు యజమానులు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేస్తే జనం సినిమా చూసేందుకు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం లేటెస్ట్ గా రిలీజ్ చేసిన అన్లాక్ గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 15 నుంచి థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, ప్రతి షో తర్వాత థియేటర్ను శానిటైజ్ చేయడం తప్పనిసరని షరతులు పెట్టింది ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో అయోమయంలో పడ్డారు థియేటర్ల యజమానులు. రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకి అనుమతిస్తే కరోనా నిబంధనలు పాటిస్తూ రన్ చేస్తామంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలకే షరతులు వర్తిస్తాయని,
స్టార్ సినిమాలకు 50% ఆక్యుపెన్సీతో రన్ చేయలేమంటున్నారు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు. వీళ్ళ వాదనను థియేటర్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. నేను ఒక థియేటర్ యజమానిగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లో ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చినది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా అనుమతిస్తే చాలా సంతోషిస్తాం. థియేటర్లు ఓపెన్ చేసుకుంటేందుకు కొంతమంది నిర్మాతలు కానీ లేకుంటే బహుళ థియేటర్ల అద్దెదారులు కానీ ఇప్పుడే థియేటర్లు వద్దని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. థియేటర్లు ఓపెన్ చేస్తేనే కానీ జనం వస్తున్నారా, ప్రేక్షకులు వస్తున్నారా అనే విషయం బయటపడుతుంది. కాబట్టి థియేటర్లు ఓపెన్ చేయాలి. ఎవరైనా నిర్మాత సినిమా ఇస్తేనే నేను థియేటర్ ఓనర్గా నేను వేస్తాను. సినిమా వేసిన తర్వాత కలెక్షన్ నుండి షో వారీగా ఖర్చులు వెళ్తేనే ముందుకు పోతుంటాము. కలెక్షన్స్ రాలేదనుకోండి, ఫస్ట్ షో సెకండ్ షో తోటి థియేటర్ బంద్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొత్త సినిమా వచ్చినప్పుడు విడుదల చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఓటీటీలో విడుదలైన 2-3 సినిమాలు ఉన్నాయి. వి కానీ ఇంకేదో వనిష్క కూడా సినిమా విడుదలవుతుంది. ఇవన్నీ కూడా 15 వరకు 2-3 సినిమాలు విడుదలై ఉంటాయి. అవి వారు ఆ నిర్మాతలు థియేటర్లకు ఇస్తే సిద్ధంగా ఉన్నారు. పబ్లిసిటీ ఇచ్చి సినిమా ఇస్తే వేస్తాం, ప్రేక్షకులు వస్తే చూపిస్తాం. 6 నెలలుగా థియేటర్లు క్లోజ్ అవడంతో ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయిందంటున్నారు జనం. షాపింగ్ మాల్స్, బార్స్, రెస్టారెంట్స్, పార్కులు ఓపెన్ చేసినప్పుడు థియేటర్లు కూడా ప్రారంభించాలని కోరుతున్నారు. కరోనా అంటే ప్రికాషన్ తీసుకుంటే ఏం కాదు, వెళ్ళొచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా అన్ని ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది. కొత్త మూవీస్కి వెళ్తే బాగుంటుంది. కొత్త మూవీస్కి అది ఇప్పుడు వెళ్ళాలి. లేటెస్ట్ ఉన్నాయి కదా అన్ని, రెడ్ సినిమా. థియేటర్స్ ఓపెన్ అయితే బెటరే, కానీ ఇంకా పబ్లిక్ ఎక్కువ, మళ్ళీ కరోనా బాధ ఎక్కువ అవుతాయి కదా. మేనేజ్మెంట్ ఉంటారు కదా సినిమా థియేటర్స్కి, ఏంటంటే వాళ్ళు అన్నీ పాటిస్తూ అండ్ ఇది కరోనా నియంత్రణ అండ్ అంతా క్లీన్గా ఎప్పుడప్పుడు ఉంచుకుంటుంటే బెటర్ అని నా ఆలోచన. నా KGF 2 సినిమాకి వెళ్ళాలి నా కోరిక. నెక్స్ట్ మంత్ ఇది నెక్స్ట్ ఇయర్ లాంచ్లో ఉంది కదా. థియేటర్స్ ఓపెన్ చేయాలి అండ్ డిస్టెన్సెస్ బాగా మెయింటెనెన్స్ చేయాలి. మరికొందరు మాత్రం కరోనా ఎఫెక్ట్తో కొన్నాళ్ల పాటు థియేటర్లకు వెళ్ళబోమని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ చేసి సినిమాలకు వెళ్ళకపోవడమే బెటర్ అంటున్నారు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసి కూడా ఇంకా కష్టం ఎక్కువ చేసేది. ఇది ఇంకా భయంకరమైనది అనుకో. దానికి వ్యాక్సిన్ వస్తే ఏం కాదు కదా మేడం, వ్యాక్సిన్ లేదు. మెయిన్ వ్యాక్సిన్ వస్తే ఏం కాదు, వ్యాక్సిన్ ఉంటే ప్రాబ్లం ఏం కాదు. దానికి వ్యాక్సిన్ లేదు కదా, చిన్న పిల్లలకు ఉంటే ఇబ్బంది అవుతుంది. అది ఏమనంటే నెట్ ఎక్కువ వేసుకొని ఫోన్లో చూసుకుంటాం కానీ సినిమా థియేటర్ కంటే కష్టం మేడం. అంటే మొత్తం ఏసీ అంతా ఇది ఉంటుంది. ఏసీలో కరోనాకు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ చేసి ఎంటర్టైన్మెంట్ అనడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. 6 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని, వర్కర్లకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అంటే ఫుడ్ కి పెట్టింది పేరు. నార్త్ టు సౌత్ వరకు అన్ని రకాల రుచులు సిటీలో దొరుకుతాయి. ఇక వీకెండ్ వస్తే సిటీలోని రెస్టారెంట్స్, హోటల్స్ రష్ గా కనిపిస్తాయి. కానీ కరోనాతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. లాక్డౌన్ తో హోటల్స్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోయింది. లాక్డౌన్ తర్వాత టేక్ అవే, డైనింగ్, స్టేయింగ్ హోటల్స్ ఓపెన్ అయ్యాయి. అయినా ఇంకా ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బిజినెస్ పూర్తిగా డల్ గా నడుస్తోంది. హైదరాబాద్ ఫుడ్ ఫుల్ ఫేమస్. బిర్యానీ టు కాంటినెంటల్ ఫుడ్ దాకా అన్ని సిటీలో దొరుకుతాయి. అయితే కరోనాతో ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం హోటల్స్ ఓపెన్ అయ్యి 4 నెలలవుతున్నా నష్టాల్లోనే నడుస్తున్నాయి. హోటల్స్ లో డైనింగ్ కంటే టేకేవేకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్తున్నారు రెస్టారెంట్స్ నిర్వాహకులు. కరోనా సేఫ్టీ కోసం టెంపరేచర్ చెకింగ్, శానిటైజర్, మాస్క్ కంపల్సరీ చేశారు. దీంతో పాటు కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ అందించడం కోసం ఫుడ్ ప్యాకింగ్ తరువాత యూవీ స్టెరిలైజ్ మిషన్స్ తో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనరల్ గా లాక్డౌన్ బిఫోర్ యాజ్ యూజువల్ అప్పుడు బాగా రన్ అయ్యేది. అసలు లాక్డౌన్ తర్వాత ఈ పాండమిక్ వల్ల చాలా మంది ఒక భయంగా చాలా అసలు బయటకు వచ్చేవారే కాదు. అసలు డైనింగ్ విషయంలో మటుకు చెప్పాలంటే 10% to 10 to 20% వరకు పడిపోయింది అసలు లాక్డౌన్ తర్వాత వెంటనే. సో రెస్టారెంట్ చాలా డల్ అసలు ఇది మెషిన్ యూవీ శానిటైజర్ పెట్టిన తర్వాత ఐటమ్ మనం మెషిన్లో పెట్టిన తర్వాత మేము అసలు ఐటమ్ ముట్టుకోము. అట్ ద సేమ్ టైం ఓన్లీ కస్టమర్ ఐటమ్ తీసుకుంటారు శానిటైజ్ స్టెరిలైజ్ అయిన తర్వాత. ఎప్పుడూ బిజీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పరిస్థితి అలాగే ఉంది. గతంలో రెగ్యులర్ గా 80% బిజినెస్ అయితే ఇప్పుడు 30% కూడా లేదంటున్నారు వ్యాపారులు. రెగ్యులర్ కస్టమర్స్ మాత్రమే వస్తున్నట్లు చెప్తున్నారు. కాలేజీలు, స్కూల్స్ ఓపెన్ అయితే మళ్ళీ బిజినెస్ అవుతుందని అంటున్నారు. బిజినెస్ లాక్డౌన్ తర్వాత అంత లేదు, రెస్టారెంట్కి వస్తలేరు. అప్పుడైతే చాలా డౌన్ ఉండే, భయపడుతుంది, రావాలంటేనే భయపడుతుంది. రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా మాకు బెస్ట్ బిజినెస్ నడిచింది. ఇప్పుడు కూడా రెంట్ కట్టలేక అదిలే కట్టలేక చాలా సఫర్ అయిపోతున్నాం. సేఫ్టీ గురించి 30-40% ఇంకా పెరిగింది ఖర్చు, కానీ మాకు బిజినెస్ తగ్గుతుంది, బిజినెస్ ఏం వస్తలేదు. అప్పుడు కాలేజ్ పిల్లలు, ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు అవి కూడా బంద్ ఉన్నాయి కదా. ఓపెన్ అయితే జర
రావచ్చు. సిటీలోని హోటల్స్, రెస్టారెంట్స్ లో 70% మంది బయటి రాష్ట్రాల వారే పనిచేస్తున్నారని, వాళ్ళు వస్తేనే హోటల్స్ రన్ అవుతాయని అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి టూరిజం ఎంకరేజ్ చేసినప్పుడే హోటల్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తిరిగి నార్మల్ స్టేజ్ కి వస్తుందంటున్నారు. ట్యాక్స్, రెంట్, కరెంట్ బిల్ కట్టలేక ఓపెన్ చేయడం లేదంటున్నారు. ముఖ్యంగా హోటల్స్ రన్ చేయాలంటే లాక్డౌన్ వల్ల ఎంప్లాయీస్ అంతా ఇతర రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ రావడానికి రవాణా లేక ఈ ఉన్న హోటల్స్ నడవడానికి చాలా కష్టతరమైన పరిస్థితి ఉన్నది. దీనికి ప్రభుత్వం మరి రవాణా కోసం వారికి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఫెసిలిటీ కల్పించినప్పుడు కానీ టూరిజం ఎంకరేజ్ అయినప్పుడే ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ కోవిడ్ ఇంకా తగ్గిపోతే ఈ వ్యాపారాలు కొనసాగుతాయని చెప్పి మేము అందరం ఊహిస్తున్నాం. లాక్డౌన్ నుంచి స్టేయింగ్ హోటల్స్ కు కస్టమర్స్ రావడం లేదు. దీంతో కొన్ని రోజులు కరోనా ఐసోలేషన్ సెంటర్లుగా వాడారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడవకపోవడంతో బిజినెస్ మీటింగ్స్, కాన్ఫరెన్స్లు లేక స్టార్ హోటల్స్ ఖాళీగా మారాయంటున్నారు. బార్లకు కూడా పర్మిషన్ రావడంతో రాబోయే రోజుల్లో సిటీలో ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందని ఆశగా చెప్తున్నారు. కరోనా తీవ్రత తగ్గినా నష్టాలు మాత్రం తగ్గట్లేదు. లాక్డౌన్తో 6 నెలలుగా అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న వ్యాపారుల దగ్గర నుంచి బడా వ్యాపారుల వరకు అందరూ నష్టపోయారు. ప్రభుత్వం అన్లాక్ చేసినా కూడా కస్టమర్లు రాక తమకు గిరాకీ లేదంటున్నారు ఫుట్వేర్ వ్యాపారులు. కరోనా ప్రభావం ఫుట్వేర్ బిజినెస్ పై బాగా పడింది. 6 నెలలుగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు వ్యాపారులు. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, మా బిజినెస్ ఏం లేదు. ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, మేము ఏం హడావుడి లేవు, తయారీలు ఏం చేయలేం, ఏం స్టాక్ కూడా తెస్తలేము, బిజినెసే లేదు, ఎట్లా తేవాలా? ఇంతకుముందు మంచి బిజినెస్ ఉంది, ఇప్పుడైతే బిజినెస్ 20-30% బిజినెస్ అయిపోయింది. మా పెట్టుబడి వెళ్తలేదు, మా రెంట్స్ వెళ్తలేవు. కానీ ఈ సీజన్ అనేది హడావుడిల్ ఫెస్టివల్ది ఏం లేదు. దసరా, దివాళీ, క్రిస్మస్ అనేది ఏం వచ్చేది అట్లా కనిపిస్తలేదు. బిజినెస్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా మాకు ఏం అర్థమవుతలేదు. లేబర్ ఛార్జ్ వెళ్తలేదు, ఖాళీ వస్తున్నాం, కూర్చుంటున్నాం. మా మాల్ మొత్తం స్టాక్ మొత్తం ఓల్డ్ అయిపోతుంది. అందులో ఏమో ఓల్డ్ స్టాక్లో డెడ్ స్టాక్ అయిపోతుంది. అది ఒక దెబ్బ పడింది మాకు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే స్కూల్ షూస్ భారీగా అమ్ముడుపోతాయని, కానీ విద్యా సంస్థలు ఎప్పుడు ఓపెన్ అవుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. ఏటా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో బిజినెస్ బాగుండేదని, ఈసారి కరోనాతో అన్ని సీజన్లు గిరాకీ లేకుండానే పోయాయంటున్నారు. ఏటా దసరా పండక్కి కస్టమర్లతో హడావిడిగా ఉండేదని, కానీ ఈసారి ఆ సందడి కనిపించడం లేదంటున్నారు. 6 నెలలుగా ఓల్డ్ స్టాక్ అంతా అలాగే ఉండిపోయిందని, గిరాకీ లేక కొత్త స్టాక్ తేవడం లేదంటున్నారు వ్యాపారులు. ఒకప్పుడు 100% బిజినెస్ అవగా ఇప్పుడు 30% కూడా కావడం లేదంటున్నారు. బిజినెస్ నష్టాల్లో కొనసాగితే షాపులు మూసుకునే పరిస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. కరోనా స్టార్ట్ అయిన నుంచి అసలు కారుబారు ఏం లేవు. మనకు బిజినెస్ కూడా నడసలే. బస్సులు స్టార్ట్ అయినాయి కానీ ఈ కారుబారు మాత్రం ఏం నడసలే అసలు. ప్రతి సంవత్సరం దసరా పండుగ వచ్చినాక బిజినెస్ మంచిగా ఉండేది. ఇప్పుడు 50% కూడా బిజినెస్ లేవు. ఇంతకుముందు మంచిగానే అవుతుంటే మనకు ఒక 1000 రూపాయలు, 800 రూపాయలు మనకు దొరికేది, ఇప్పుడు 200 కూడా దొరకట్లేదు. లాక్డౌన్తో 6 నెలలుగా తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ మొదలైనా కస్టమర్లు రాక గిరాకీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారులు. సిటీలో సీతాఫలాల సందడి మొదలైంది. ఇంకా చలికాలం రాకముందే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రసాయనాలు లేకుండా పండే సీతాఫలాలను జనం ఎక్కువగా కొంటుంటారు. అయితే గతేడాదితో పోల్చితే కరోనా ప్రభావం సీతాఫలాల అమ్మకాలపై పడిందంటున్నారు వ్యాపారులు. చలికాలం రాకముందే సిటీలో సీజనల్ ఫ్రూట్స్ సందడి చేస్తున్నాయి. సీతాఫలాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. అదిరిపోయే టేస్ట్, బోలెడ్ ఫిట్నెస్ ఉండటంతో వీటికి మార్కెట్లో గిరాకీ పెరిగింది. సిటీలో రోడ్డు పక్కన ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్ సీతాఫలాలకు జనం ఫిదా అవుతున్నారు. మిగతా పంటతో పోలిస్తే వీటిని చాలా మంది ఇష్టపడతారు. రసాయనాలు లేకుండా చెట్ల మీద పండే స్వచ్ఛమైన పండ్లు కావటం, టేస్ట్ తో పాటు పోషక గుణాలు కలిగి ఉండటంతో ధర కాస్త ఎక్కువైనా కొంటున్నామని చెబుతున్నారు. సీతాఫలం అనేది సీజనల్ ఫ్రూట్స్. ఇవేంటంటే మెడిసిన్ కాదు, వితౌట్ మెడిసిన్తో పండినటువంటిది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి కనుక
ప్రతి ఒక్కరు కూడా ఏమీ ఆలోచించకుండా రేటు అంటే వాళ్ళని కూడా పాపం ఇన్ని రోజులు ఏ ఆదాయం లేదు, అందుకని వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి. అటో ఇటో అందరం కొని తినడం బెస్ట్. ఇది ఒక్కటనే కాదు, ఆల్ ఫ్రూట్స్ తినాలి. డ్రై ఫ్రూట్స్ తింటే మనకు చాలా మంచిది. ఇది మందు లేని పంట. ఇది మనం ఉత్తర రోజుల్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా దొరకు. ఇది ప్రకృతి ప్రసాదించిన పండు. గుట్టలలో మాత్రమే పండుద్ది, వేరే చోట పండదు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రాళ్ళలోనే పండుతుంది, గుట్టలలోనే పండుతుంది. ఒక మాసం అధిక మాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా రేట్స్ అంటే ఇక సామాన్య మానవుడు ఏది కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. యాక్చువల్లీ ఇయర్లీ వన్ టైమే దొరుకుతాయి కదా, ఈ టైంలో ఇక్కడ దొరుకుతాయి. ఎక్కువ అవైలబుల్ ఇందిరా పార్క్ దగ్గర ఉంటాయి. ఆల్మోస్ట్ అందుకు కొనడానికి వస్తుంది ఇక్కడికి. ఏమో సీతాఫలం అయితే ఏమీ కాస్ట్ పెరిగినట్టు నాకేం అనిపించలేదు. బాగానే లాస్ట్ ఇయర్ మాకు ఎలా దొరికాయి ఇప్పుడు కూడా అలాగే ఇస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే కానీ హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని ఎవరైనా రీజనల్ కోసమే ఆలోచిస్తారు. దట్ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ సీతాఫలాలను అడవులు పల్లెల నుంచి నగరాలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు వ్యాపారులు. సిటీలోని పండ్ల మార్కెట్ల కంటే ఎక్కువగా నగర శివార్లతో పాటు రోడ్ల పక్కన పండ్లు ఎక్కువగా అమ్ముతున్నారు. సీతాఫలాల ధర ప్రస్తుతం డజన్కు 100 రూపాయల నుంచి కాయ సైజును బట్టి 300 రూపాయల దాకా ఉందంటున్నారు వ్యాపారులు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే అమ్ముతున్నాం. రేట్లు అక్కడ పీరం ఉంది కానీ ఇక్కడ ఏమి అంత రేట్లు లేవు. ఒక బాక్స్ అక్కడ 600, 700, 800. అదే కాయ తీరు కాదు. ఇక అదే డజను 100, 50, 60, 70. కరోనా నుంచి భయపడి వండలేరు. ప్రస్తుతం కరోనా భయంతో గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పెద్దగా లేవంటున్నారు వ్యాపారులు. ఎన్ని రోజులు పనులు లేక ఇబ్బందులు పడితే ఇప్పుడు కరోనా భయంతో తెచ్చిన మాల్ అమ్ముడుపోక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు. సీతాఫలం అయితే ఈసారి వేస్ట్ ఎవరు తీసుకోవట్లేరు. కరోనానే తీసుకున్న 1 డే 2 డేస్లలో పండిపోతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. అసలు చాలా వరకు తీసుకోవట్లేరు కరోనా వల్ల, చాలా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే ఇక ఈరోజు తీసుకురావడం బంద్ చేస్తాం. ట్రేలా ఒక 50-60 వరకు వస్తాయండి. అలా ఏం తీసుకున్నా ఒక 20-30 తీసుకుంటారు, మిగతా అన్నీ అట్లనే వదిలేస్తున్నాం. అప్పుడు చాలా తినేవాళ్ళు, ఇప్పుడు కరోనా అని ఏం తిన్నా సర్ది అయిపోతుంది, అందువల్ల తినలేకపోతున్నారు. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన సీతాఫలాలు గత కొన్నేళ్లుగా సిటీలో ఫేవరెట్ ఫ్రూట్ గా మారాయి. కరోనాతో ఇప్పటికైతే బిజినెస్ అంతగా లేదంటున్నారు. అయితే సీజనల్ ఫ్రూట్స్ ఇష్టపడేవారు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా వన్డే టెన్నిస్ క్యాంప్ నిర్వహించింది అకాడమియా స్పోర్ట్స్ విలేజ్. అచీజీ నగర్లోని హెచ్పీఆర్సీ టెన్నిస్ అకాడమీలో కండక్ట్ చేసిన ఈ క్యాంప్ ని సినీ నటుడు అలీ ప్రారంభించారు. ఫిట్ గా ఉండాలన్నా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలన్నా పిల్లల్ని ఏదో ఒక ఆటలో చేర్పించాలన్నారు అలీ. చిన్నారులను చదువుతో పాటు ఆటల్లోనూ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. పిల్లలకి చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు ఇక రావడం జరిగింది. ఎప్పుడు ఏరియా షూటింగ్కి మేము చేస్తుంటాం, ఏరియాలు ఎక్కువ. ఎప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తుంటాం కానీ ఎప్పుడు లోపల రాలా. సో అనుకోకుండా ఈ రోజున వస్తే కొంచెం బాగుంటుందని పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే డెఫినెట్గా. ఎందుకంటే నేటి తరం మా యూత్కి ఒక ఎంకరేజ్మెంటు. సో ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాలి గారు వచ్చారు మా దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు మరీ లేజీగా లేకుండా మనిషికి యాక్టివిటీ ఉండాలి. సో దానికోసం వీరు చేసిన ప్రయత్నం అద్భుతం. ఇక్కడ నాట్ ఓన్లీ టెన్నిస్ అండ్ ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, అలాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇయర్లో 2-3 ప్రోగ్రామ్స్. సో అనుకోకుండా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టమన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఫైన్ ఆర్ట్స్ లో కోర్స్ కూడా చేశానని చెప్పారు. ప్రముఖ చిత్ర కళాకారుడు హరీష్ శ్రీనివాస్ వేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు చౌహాన్. బేగంపేట్ ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్లో విఎస్ఎల్ విజువల్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎబిటోమ్ చారిటీ ఆర్ట్ షోలో పాల్గొన్నారు. భారతీయ కళలు ఎంతో గొప్పవని, ఇప్పటి తరం సాంస్కృతిక కళలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సోషల్ సర్వీస్ చేస్తున్న రాచకొండ సిపి మహేష్ భగవత్ తో పాటు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని సన్మానించారు ఎక్స్పో నిర్వాహకులు. And he talks about how to depict these 9 different emotions through the medium of either music or dance. But the same theory equally applies to an artist. It is the artist who depicts different emotions
be it from figurative art or even from a landscape or even from a lifestyle. It is the artist, if you look at all these paintings, I'm sure each canvas will carry you to a different world, whether it be the zebra that will remind you of the safaris of Africa, Roman ruins in which a group of people are huddled together, it will take you to the landscapes of Italy. And we are very fortunate enough and we are very proud to inaugurate this exhibition, like it is like a milestone. And ikkada memo oka 3 days untundandi exhibition. We have displayed around 30-35 paintings of different styles and different mediums. All are reasonably priced, and this goes for some charity, so for some orphanages veltundi. So I request everybody to come have a look at the paintings. Ivi bulletin updates. Keep watching V6 News.